ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని అందిస్తారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, ఆదిశంకరాచార్యుల వారికి, అలాగే సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. క్లాస్లో వచ్చినటువంటి మీ అందరికీ అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అలాగే మనకు ఈ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారు కూడా ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్లో 13వ బ్యాచ్ 19వ రోజుకు క్లాస్ అందరికీ స్వాగతం అండి. వెల్కమ్. థ్యాంక్ యూ. ఈరోజు వచ్చేసి మనకు సమగ్ర జీవన శైలి, అలాగే ఈరోజు సార్ రంగనాథ్ సార్ గారి క్లాసు, తర్వాత ధ్యానము. ఇది మనకు ఈరోజు సెషన్. సమగ్ర జీవన శైలిలో ముద్ర చెప్తారు, ప్రాణవాయు ముద్ర. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ ఈరోజు ముద్ర రాఘవయ్య సార్ గారు చెప్తారు సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. నా పేరు రాఘవయ్య అండి, బాపట్ల నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ముద్ర గురించి, ప్రాణవాయు ముద్ర గురించి చెప్తాను. అసలు ముద్ర అంటే హిందూ, జైన, బౌద్ధ మతాలలో సాంకేత లేదా ఆచార సంజ్ఞ, అంటే దీన్ని గుర్తుగా వాడతాం అనమాట, ముద్ర అంటాము. ఇందులో కొన్ని శరీరంలో చాలా అవయవాలతో చేయాల్సి ఉండగా చాలా వరకు చేతులు, వేళ్లతో చేస్తారు. అదేవిధంగా ముద్ర అనేది ఆధ్యాత్మికత గుర్తు. ఇది ప్రామాణికత యొక్క శక్తివంతమైన ముద్రలా పనిచేస్తుంది. ముద్రను యోగాలను, ధ్యానములను చేస్తారు. ఈ ముద్రలు చూడటానికి చాలా సింపుల్ గా కనిపించినప్పటికీ వీటి వలన చాలా లాభాలు ఉంటాయి. శరీరంలో అద్భుతమైన మార్పులను కనిపిస్తాయి. చాలా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఈ ముద్రలు చేయడం వల్ల. ఈ రోజు మనము ప్రాణవాయు ముద్ర గురించి తెలుసుకుందాము. ఈ ముద్ర ప్రాణముద్ర మరియు వాయు ముద్రల సమ్మేళనము. ప్రాణవాయు ముద్ర పద్మాసనంలో గాని, సుఖాసనంలో గాని కూర్చొని ఉంగరపు చిటికిన వేలు చివరలను బొటన వేలు చివరలో స్పృశించాలి. బొటన వేలు మొదటి భాగంలో చూపుడు వేలు నుంచి ఈ మధ్య వేలు నిటారుగా ఉంచిన ఈ ముద్ర ఏర్పడును. రెండు చేతులు ఈ ముద్రలో ఉంచి మోకాలపై ఆంచి అరచేతులు ఆకాశం వైపు ఉండేలా చేయాలి. ఇది ఈ ముద్ర చేయడానికి కాల పరిమితి 20 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు సాధన చేయవచ్చు. ఈ ముద్ర వలన ఉపయోగాలు: విరోచనాలు, బంక విరోచనాలు, చీము నెత్తురు విరోచనాలు వంటి సమస్యలకు ఈ ముద్ర సాధన చేసిన రాంబాణం వల్లే పనిచేస్తుంది. చేయు విధానం నేను చూపిస్తాను. చిటికిన వేలు, ఉంగరపు వేలు కలిపి ఈ చూపుడు వేలుని బొటన వేలు దగ్గర ఇలా ఉంచాలి. అలా రెండు చేతులతో చేయాలి. ఈ విధంగా అర్థమైంది మాస్టర్స్? బొటన వేలు దగ్గర చూపుడు వేలు మడిచి ఉంచి చిటికిన వేలు, ఉంగరపు వేలు బొటన వేలు చివరిలో ఆనిచ్చి ఉంచాలి. ఎవరికైనా డౌట్స్ ఉంది మాస్టర్స్? మళ్ళీ ఇంకోసారి చేసి ఇట్లా రెండు తొడల మీద పెట్టుకొని ఆకాశం వైపు ఉండే చూసి చేసుకోవాలి. 20 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయొచ్చు, ఉదయం సాయంత్రం. ఓకే సార్, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు రంగనాథ్ సార్ గారికి, మేడం గారు. ఓకే స్నేహితులారా, మిత్రులారా, సో ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు అందరికి కూడా మరోసారి స్వాగతం పలుకుతూ అందరికీ ధ్యాన వందనాలు. ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించే ముందు మనం ఇప్పటికే ముద్ర తెలుసుకున్నాం, ముద్ర గురించి తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ మనం ధ్యానం చేసి తర్వాత మన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ కార్యక్రమాన్ని మరొకసారి
ప్రారంభించే ముందు మన యొక్క గురుగారైనటువంటి బ్రహ్మర్షి పతేజీ గారికి మరియు మన యొక్క ప్రియతమైన గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ గారికి ఆత్మ ప్రమాణాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. రైట్. సో ఓకే మిత్రులారా, సో ఇప్పటికే మనం ఆల్మోస్ట్ ఈరోజు 18వ రోజు అనుకుంటా. 18వ రోజు అమ్మాయి రోజు 18th డే కదా. రైట్. 19th 19వ రోజుకి వచ్చాం. అంటే 2 రోజులు మిగిలినాయి మనకి. సో ఈ యొక్క బ్యాచ్ 13 మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో బ్యాచ్ 14 మనకు స్టార్ట్ అవబోతుంది. సో ధ్యానం స్టార్ట్ చేసే ముందు, దాన్ని చేసే కంటే ముందు ఒక విషయం ఏంటంటే, నెక్స్ట్ బ్యాచ్ అనేది బ్యాచ్ 14. బ్యాచ్ 14ను మనం అందరికి కూడా ప్రచారం చేయాలి. సో బ్యాచ్ 14 స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇప్పటికే మనం ఒక పర్టికులర్ ఒక లింక్, అంటే బ్యాచ్ 14కి సంబంధించిన లింక్, తర్వాత దానికి ఒక డిజైన్ లా పంపించాము. అది మనం ఏం చేయాలంటే అందరూ కూడా అందరికీ మనకు తెలిసినటువంటి మిత్రులకి, బంధువులకి మనమే ప్రచారం చేయాలి. సో ప్రతిసారి మనము ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అట్లా చేసేవాళ్ళము, అంటే ఫౌండేషన్ నుంచి. సో ఇప్పటి నుంచి ఇంకా అట్లా ప్రచారం ఫౌండేషన్ నుంచి ఏమి ఉండదు. ఇంకా ఇప్పటికి మనకు ఉన్నటువంటి ఎన్నో బ్యాచ్లు చేశాం కాబట్టి ఇప్పటికే తయారైనటువంటి మిత్రులు, తర్వాత ధ్యాన బంధువులు అందరూ కూడా వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళకున్న ఫ్రెండ్స్, బంధువుల్లోనే ప్రచారం చేయాలి. ప్రచారం చేసి ఎక్కువ సంఖ్యలో వాళ్ళని మళ్ళీ మనం జాయిన్ చేయాలి ఈ యొక్క కార్యక్రమానికి. సో అది మేడం గారు ఆల్రెడీ చెప్పింటారు. కాబట్టి దీన్ని సాధ్యమైనంత వరకు ఈరోజు లేదా రేపు, ఈరోజు ఈవినింగ్ లేదా రేపు పొద్దునకల్లా వచ్చేస్తారు. డిజైన్ మీకు గ్రూప్లో పంపిస్తారు, షేర్ చేస్తారు. అందరూ కూడా స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మనకు తెలిసినటువంటి ఒక 2, 3, 5 మందిని జాయిన్ చేస్తే అదే మనకు గొప్ప ప్రచారం, గొప్ప సేవ కూడా అవుతుంది. మనమంతా కూడా అందరికీ చెప్పాలి అనేటువంటి ప్రచారం చేయాలనే సేవ అనేది మనం అందరికీ ముఖ్యమైనది. సేవ చేయాలనేది అతి ముఖ్యమైనది కదా. సో కాబట్టి ఆ సేవలో భాగంగానే ఏంటంటే, మనకు తెలిసినటువంటి మిత్రులకి, బంధువులకి ఈ యొక్క లింక్ పంపించి, ఈ యొక్క డిజైన్ పంపించి, పాంప్లెట్ పంపించి అందరూ కూడా దీంట్లో జాయిన్ అయ్యేలాగా చూసుకోండి. ఆ విధంగా చేస్తూ పోతే సరిపోతుంది. అది తక్షణమే రేపు పొద్దున్న నుంచి అందరూ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మనకు ఉండేది 4 రోజులు ఉంది కాబట్టి మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇది ముఖ్యమైన విషయం. తర్వాత మీ యొక్క, అంటే మీరు వాళ్ళకి చెప్పే ముందు కూడా, దీన్ని పంపించే ముందు కూడా మీ యొక్క అనుభవాన్ని పంచుకోండి. సో దట్ వాళ్ళు కూడా వింటారు. మీకు ఏం అనుభవం వచ్చింది, మీకు ఈ కార్యక్రమం నుంచి ఏం లాభం వచ్చింది అనేది మనము అందరితో పంచుకుంటే అప్పుడు వాళ్ళు మనం పంపించిన దానికి రెస్పాండ్ అవుతారు. సో కాబట్టి దయచేసి అందరూ కూడా మనం చేయవలసిందిగా కోరుచున్నాం. సో రైట్. సో ఓకే మిత్రులారా, ఇప్పుడు మనం ఈరోజు ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. సో ఇంకొక 40 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత మనం జ్ఞానం తెలుసుకుందాం. రైట్. ఓకే. రైట్. అందరూ కూడా ధ్యానంలో కూర్చోండి. హాయిగా శ్వాస మీద ధ్యాస. సాధ్యమైనంత వరకు 40 నిమిషాలు కాబట్టి చుట్టూ సాధ్యమైనంత వరకు లైటింగ్ లేకుండా చేయండి. లైటింగ్ లేకుండా ధ్యానంలో కూర్చోవాలి. నో మోర్ లైటింగ్. చీకట్లో కూర్చొని ధ్యానం చేయాలి. 40 నుంచి 45 నిమిషాలు దీర్ఘకాలం కాబట్టి ఖచ్చితంగా హాయిగా చీకట్లో కూర్చొని ఆనాపానసతి ధ్యానం మొదలుపెట్టండి. శ్వాస మీద ధ్యాస. కేవలం శ్వాసను గమనిస్తూ కళ్ళు మూసుకొని 2 చేతులు 2 కాళ్ళు క్రాస్ చేసుకోండి. వెన్నుముక నిటారుగా పెట్టుకొని కూర్చోవాలి. నిదానంగా కళ్ళు మూసుకోవాలి. 2 కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస మీద ధ్యాస. కేవలం ఆ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఏమైనా ఆలోచనలు వస్తే ఆలోచనలను కత్తిరించి తిరిగి శ్వాస మీద ధ్యాసకు రండి. శ్వాస మీద ధ్యాస.
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనమంతా కూడా ఆత్మ పదార్థాలం, మనమే భగవంతులం, మనలోనే ఆత్మ ఉంది, ఆత్మమే దేవుడు, ఆత్మనే భగవంతుడు. కాబట్టి ఈ యొక్క దేహం అనేది ఒక దేవాలయం. ఆ దేవాలయమును ఎంతో చక్కగా పెట్టుకోవాలి, ఎలాంటి మలినం లేకుండా. దేహమే దేవాలయము, ఈ ఆత్మనే జీవుడు, ఆ జీవుడే దేవుడు. కేవలం శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఇప్పుడు శ్వాసను గమనించడంతో పాటు అద్భుతమైన మృదువైన సంగీతాన్ని కూడా వింటూ లోతైన ధ్యానాన్ని మనం చేద్దాం.
భావం ఏంటంటే ఆ షిరిడి సాయి ఆ విగ్రహంలో ఉన్నారు అని, అక్కడే ఉన్నారు, ఎక్కడ లేరు అని. చూడండి ఎలా ఉందో. వాళ్ళ భావం ఏంటంటే ఆ విగ్రహంలో ఉన్నారు కాబట్టి అక్కడికే వెళ్ళాలి, అక్కడే ప్రార్థించాలి, అప్పుడు అర్థమవుతుంది. అంటే ముఖ్యంగా భావ భక్తులు అనేటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది యాక్చువల్గా. ఏం చేతంటే ఏదైనా ఒక జీవిని ప్రేమించినా భావాన్ని ప్రేమించినట్లే, ఏ జీవిని ఏ జంతువుతో స్నేహం చేసినా బాబాతో స్నేహం చేసినట్టే, అదేవిధంగా ఏ జీవిని హింసించినా, ఏ జీవిని హింసించి లేదా ఆ జీవిని చంపి ఆ యొక్క ఆహారం తినడము, దాన్ని హింసించడం చేస్తే కూడా బాబాను హింసించినట్టే, బాబాను చంపినట్టే అని అర్థం వస్తుంది అక్కడ. అంటే ఏ జీవిని హింస చేయకూడదు, జంతువులను చంపి వాటి యొక్క మాంసాన్ని తినకూడదు. అలా చేసిన వారు బాబాను హింసించిన వారే అవుతారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే వారిని బాధించిన వారే అవుతారు. ఈ విషయాన్ని సాయి సచరిత్ర ద్వారా మనం ఎన్నో సందర్భాల్లో తెలుసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే సాయి చరిత్రలో 23 అధ్యాయంలో 172వ పేజీలో మరి చూస్తే ఇక్కడ ఈ విధంగా చెప్పబడింది. ఎవరిని నిరాదరించుట కానీ అవమానించుట కానీ వారు ఎరగరు. సమస్త జీవుల్లో బాబా నారాయణ గావించుచుండేవారు. దీన్ని బట్టి అన్ని జంతువులు జీవులు భగవత్ స్వరూపాలు మనం తెలుసుకోవచ్చు. అంటే సో ఎప్పుడు కూడా ఎవరిని నిరాదించట కానీ అవమానించట కానీ హింసించట కానీ ఏది చేయకూడదు. సో ప్రతి ఒక్క జీవిలో కూడా ఉన్నటువంటిది భగవంతుడే కాబట్టి సో ఈ విధంగా చెప్పబడింది. తర్వాత 22 అధ్యాయంలో 172వ పేజీలో కూడా ఏం చెప్పబడిందంటే తేలు పాము గురించి దాని గురించిన అభిప్రాయం కూడా చెప్పబడింది. ఎలా అంటే భగవంతుడు సకల జీవులను నివసించి ఉన్నాడు అంటే సర్పములు కానీ తేళ్లు కానీ ఏదైనా కానీ అన్నిట్లో కూడా నివసించి ఉన్నాడు కాబట్టి కనుకరించి అన్ని జీవులను ప్రేమించవలను అని చెప్పాడు. ఇంకోటి అనవసరమైనటువంటి కలహంలు పెట్టుకోవడం కానీ చంపుట్లో పాల్గొనడం కానీ ఓపికతో అలాంటి చేయకూడదు. ఓపికతో ఉండవలను, అందరినీ రక్షించే దైవమే అని చెప్పాడు. దీన్ని బట్టి ఏ జంతువు కూడా ఆఖరికి తేలు పామును కూడా చంపకూడదని చెప్పాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. తర్వాత మనం ఈ దోమలు చిన్న చిన్న కీటకాలు వీటిని కూడా ఊరికే చంపుతూ ఉంటారు. దోమ కనిపిస్తే చంపుతూ ఉంటాం కదా. సో చాలా మంది దోమలు అలా ఇలా వెళ్తుంటే కూడా దాన్ని ఇంకా ఈ మధ్యలో చూస్తున్నాం, ఈ ఎలక్ట్రిక్ బ్యాట్లు వచ్చాయి. ఈ బ్యాట్లు తీసుకొని ఊరికనే అవి మన దగ్గరికి రాకపోయినా కానీ చంపుతూ ఉంటారు. ఇది మన ఇళ్లలో చాలా నిత్యంగా కనిపిస్తుంటది ఈ యొక్క హింస కదా. అది చేయకూడదు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ చెప్తున్నారు బాబా ఏమని, తేళ్ళు పాములు కూడా దాంట్లో ఉండేది నేనే, దోమలు చీమలు అన్నిట్లో ఉండేది నేనే. సో కాబట్టి దేన్ని చంపినా కానీ నన్ను చంపినట్టే అని చెప్తున్నారు. ఇది అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంతో ఈవెన్ మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా నేను చాలామంది అబ్జర్వ్ చేశాను కూడా. మన పిరమిడ్ మాస్టర్స్ అని చెప్తారు, ధ్యానం చేస్తారు, కానీ బ్యాట్ తీసుకొని దోమలు చంపుతూ ఉంటారు. ఇది ఎంత మూర్ఖత్వం అంటే అసలు లెక్కలేనంత మూర్ఖత్వం అని చెప్పాలి. నేను దానికి చాలా అపోజ్ చేస్తాను. ఎవరైనా అలా చేస్తూ ఉంటే కూడా నాకు నచ్చదు. సో ఇంట్లో కూడా మన పిల్లలు కానీ ఊరికే బ్యాట్ తీసుకొని దోమలు ఉన్నాయని చంపేసేది. సో అవి నీ దగ్గరకు రాలేదు, ఒకవేళ వస్తే కప్పుకో, కప్పుకో, లేదా నీట్గా ఇది ఏదైనా కోకోనట్ ఆయిల్ ఏదో రాసుకో, అలాంటి చేసుకోవచ్చు కదా. చేసుకొని దాని నుంచి మీరు కాపాడుకోవాలి. అంటే అది కుడితే అలాంటిది ఏం జరగకుండా మీరు చూసుకోవాలి. అంతేగాని ఆ జీవిని చంపే హక్కు మీకు లేదు. ఓకే, ఒకవేళ అది వచ్చి కుట్టినా కానీ ఒకవేళ దానికి ఆహారం కావాల్సి అంటే మీ దగ్గర ఉన్న రక్తాన్ని పీల్చుకుంటుంది అంతే. దానికి ప్రేమతో దాన్ని స్వాగతిస్తే కూడా ఏం తప్పులేదు. కానీ దాన్ని బ్యాట్ తీసుకొని చంపడం అతి నేరం. అది అర్థమైందా? దానికి ఆహారం కావాలి, మీ దగ్గర ఉన్న రక్తం అది ఆహారంగా తీసుకుంటుంది. సో దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? మీరు ఆహారం తింటే మళ్ళీ వస్తుంది రక్తం కదా. రక్తం అంటే ఎక్కడికి పోదు, రక్తం మనం సంపాదించుకోవచ్చు. కానీ ఆ జీవిని చంపితే ఆ జీవి తిరిగి జన్మ పొందడం కష్టం. అంటే మీరు ఆ జీవిని అనవసరంగా చంపుతున్నట్టే కదా. ఆ జీవి చనిపోవడానికి కారణం మీరు అవుతారు. కాబట్టి ఈ హింస అనేటువంటిది ఎప్పుడు చేయకూడదు. మనం బాబాను కూడా హింసించినట్టే, బాబాను చంపినట్టే లెక్క. ఇది మీకు అర్థమైందో తెలియదు. చాలామంది మనం ఇక్కడున్న మిత్రులు కానీ ఇంకా బయట ఈ యొక్క వీడియోని చూసేవాళ్ళు కానీ అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. ఈవెన్ ఏ దోమలను చీమలను చిన్న ఏ జంతువును కూడా చంపినా కానీ సో వాటిలో కూడా ఉండే ఆత్మ, ఆ యొక్క ఆత్మ కూడా బాబానే కాబట్టి దాన్ని చంపకూడదు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సో మరొక ఉదాహరణ చూద్దాం. ఈ 9వ అధ్యాయం 21 పేజీలో అక్కడ ఒకటి చెప్పడం జరిగింది. బాబాకు
సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లా ఎట్లా అని చెప్పేసి ఆ శీర్షికలో చెప్తారు. ఆత్మారాం ఆత్మారాం తర్పడ్ భార్య షిరిడిలో ఒక ఇంట్లో భోజనము అందరికీ వడ్డిస్తూ ఆకలితో ఉన్న కుక్క వచ్చి మొరగడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ తర్షద్ భార్య ఆ కుక్కకు ఒక రొట్టె విసిరింది. ఆ కుక్క ఎంతో ఇష్టంగా ఆ రొట్టె తినడం జరిగింది. ఆ రోజు సాయంత్రము ఆమె మసీదుకు పోయిందనమాట. పోతే బాబా ఆమెతో ఇలా అన్నారు: తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లే చేయును అని అని చెప్తాడు. ఇది నీకు సద్గతి కలుగజేస్తుంది. ఈ మసీదులో కూర్చొని నేను ఎప్పుడు అసత్యం పలకను. నా యందు ఇట్లే దయ ఉంచుము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన తర్వాత నీ భుజింపుము. దీన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలేను అని చెప్తాడు. చూడండి ఎంత అద్భుతమైన విషయం ఇది. సో అంటే మనం ఏదో జీవికి, ఆమె వచ్చేసి కుక్కకు పెట్టింది భోజనం. కుక్కకు భోజనం పెడితే అంటే ఏదో వాళ్ళు తింటున్నప్పుడు, అందరు తింటున్నప్పుడు ఆ కుక్క వచ్చింది, ఒక రొట్టె ముక్క విసిరింది. ఆ తినడం వల్ల ఆయన చెప్తున్నాడు, నాకు భోజనం నువ్వు పెట్టావు అని అంటాడు. సో బాబా అట్లా అనగానే ఆమెకి అర్థం కాలేదు. ఆమె వెంటనే ఇలా అనింది: బాబా, నీకెట్లా భోజనం పెట్టగలను? నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు భోజనానికి నేను రాలే కదా నువ్వు అంటే. ఆయన చెప్తాడు ఏమంటాడంటే, నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ చూడు తేపులు వస్తున్నాయి నాలోంచి అంటాడు. తేపులు వస్తాయి ఆయనలోంచి అనమాట. అప్పుడు ఆమెకు చెప్తాడు, ఆ తేపులు వస్తున్నప్పుడు ఆమె చెప్తాడు, నీ భోజనం ముందు ఏ కుక్క నువ్వు చూసి రొట్టె పెట్టావో అది నేనే, అది నేను ఒకటే. ఆ విధంగా పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలవన్నీ అన్నీ నా అంశాలే. నేను వాని ఆకారంలో తిరుగుతున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతున్నారో వారే నా ప్రియ భక్తులు అని చెప్పాడు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతా వేరే అటువంటి ద్వంద్వ భావాన్ని, భేదాన్ని మనం ఏం చేయాలి? ఆల్వేస్ దాన్ని వదిలిపెట్టాలి. ఓకే, ఆ భేదాన్ని వదిలి నన్ను సేవింపుము అని చెప్పాడు. అంటే ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం తెలుసుకోండి మనం. అంటే ఆ యొక్క ఏదైనా కానీ, ఏ జంతువు, ఏ జీవి, ఎలాంటి ఒక చిన్న ఆవు కావచ్చు, ఈగ కావచ్చు, దోమ కావచ్చు, అన్నీ కూడా అన్ని రూపాల్లో నేనే తిరుగుతున్నాను అంతే. రూపం వేరే చేసుకొని తిరుగుతున్నాను. అయితే దాంట్లో ఉన్నది, అన్నింటిలో ప్రతి దాంట్లో ఉన్నది నేనే అని చెప్పి బాబా ఇలా చెప్పడం జరిగింది. సో ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి విషయంలో ఎప్పుడు కూడా దేన్ని కూడా మనం బాధ పెట్టకూడదు, హింసించకూడదు. దానికి వీలవుతే సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఇంకొక సంఘటనలో చెప్తారు బాబా. ఇంకొక సంఘటన జరుగుతుంది అది. సో బాబా ఏం చేస్తారంటే, ఇంకో సందర్భంలో బాబాకు ఒక భక్తుడు 3 నెలల గుర్ర పిల్లను బహుమానంగా ఇస్తారు బాబాకి. ఆయన ఇమ్మీడియట్ ఏం చేస్తారంటే తుకారాంను పిలిచి, ఈ గుర్ర పిల్లని జాగ్రత్త చూసుకోవయ్యా అని చెప్పి ఇస్తాడు. ఇస్తే తుకారాం ఒక రోజు ఏం చేస్తాడంటే అది గడ్డి సరిగా తినడం లేదని చెప్పి బాగా దాని వీపు వెనక కొడతాడు, బాగా గట్టిగా కొడతాడు. సో అప్పుడు తర్వాత బాబా తుకారాంను పిలుస్తాడు, రమ్మని చెప్పి పిలుస్తాడు. పిలిచి ఎందుకు కొట్టావయ్యా అని ప్రశ్నిస్తాడు. తుకారాం, నేను మిమ్మల్ని ఎప్పుడు కొట్టాను అంటాడు. చూడని చెప్పి ఆయన వీపు చూపిస్తాడు. చొక్కా తీసి వీపు చూపిస్తే ఆ వెనక దెబ్బలు తగిలింటాయి. ఆ యొక్క వెనక అంటే బాబాకు వెనక పక్క దెబ్బలు తగిలింటాయి. అప్పుడు తుకారాం సాయి పాదాల మీద పడి క్షమాపణ కోరి సో అప్పటి నుండి ఆ గుర్రాన్ని ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇది చూడండి ఎలా ఉందో. అంటే ఏ జంతువుని హింసించినా బాబాని హింసించినట్లే అని లెక్క అవుతుంది అక్కడ. ఏ జంతువుని హింసించినా కానీ బాబాని హింసించినట్టే. అంటే అప్పుడు మనము ఎంతో మంది ఈ భూమి మీద ఇప్పుడు కూడా మూర్ఖంగా ఎన్నో జీవులను చంపి మాంసం తింటున్నారు. ఎన్నో జంతువులను అనవసరంగా చంపి మాంసం జస్ట్ దెబ్బ కొడితేనే బాబాకు దెబ్బ తగిలిందంటే మీరు అర్థం చేసుకోండి, మాంసం తింటే ఎంత ఘోరం, ఎంత నేరంగా ఉంటుందో. ఆయన దృష్టిలో ఎంత ఘోరం నేరం అయిపోతుందో చూసుకోండి. ఆయన ఏం చూపించాడు? ఆ తుకారాము కొట్టిన దెబ్బలు ఎక్కడ గుర్రానికి కొడితే ఇక్కడ దెబ్బలు పడ్డాయి. అది చూపించాడు నేరంగా చూపించాడు. నేరుగా చూపిస్తే, ప్రత్యక్షంగా చూపిస్తే ఆయనకు ఆశ్చర్యం అయిపోయింది. మరి ఇక మన వాళ్ళు ఇప్పుడున్న ఈ నా ఆకలి తీర్చడం వంటిదే అని చెప్పేస్తాడు. కుక్కలో కూడా ఆత్మ ఉంది. ప్రాణులు వేరు కావచ్చు కానీ, ఆ ప్రాణి రూపం వేరే కావచ్చు కానీ, కానీ అందరిలో ఉన్నది ఆకలి ఒకటే. అందరి ఆకలి ఒకటే. ఆమె ఆ లక్ష్మీబాయి ఇచ్చినటువంటి ఆ రొట్టె ముక్కను ఆ కుక్కకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా దాంట్లో ఉన్న నీతి ఏంటంటే, ఏ జీవి తిన్నగా నేను తిన్నట్టే అని బాబా చెప్తారన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి.
సో మిత్రులారా తెలుసుకుందాం. సో ఇంకోటి సాయి చరిత్రలో 3వ అధ్యాయంలో 27వ పేజీలో సో స్వయంగా బాబా అక్కడున్న భక్తులకు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే, మీరు ఎక్కడ ఉన్నానో ఏమి చేయొచ్చునో నాకు తెలియను అని, నా శరీరమే నా రూపమే అని చెప్తారు ఆయన. చూడండి ఎలా ఉందో. అంటే ఈ అద్భుతమైన విషయం మిత్రులారా. ఇక్కడ ఏముందంటే, ప్రపంచంలో కనిపించేటువంటి చరాచర తర్వాత చిన్న క్రిమి కీటకాలు ఏవైతే అన్నీ కూడా నా రూపాలే. ఆరాధించడం వల్ల ప్రయోజనం ఉండదు మిత్రులారా. మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సింది అంటే ఏంటంటే, మనం నిజమైన భక్తులం ఆయనకు అని మనం చెప్పుకోవాలంటే ఆయన చెప్పినటువంటి దాన్ని మనం ఆచరించాలే కానీ అలా కాకుండా ఆయన్ను ఆరాధించడం వల్ల మనలో చూడండి, మనం ఎక్కడ ఉన్నా, మనం ఏం చేస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ అంటే మనము ఇంకొకరికి నష్టపరిచినా, కష్టపరిచినా, లేదా వాళ్ళకి మేలు చేసినా, వాళ్ళకి ఆనందం కలిగించినా, వాళ్ళకి సహాయం చేసినా, ఇంకొకటి మనకి ఈ దేహాన్ని నడిపేది ఈ చేతన మనస్సు. అయితే మన ఆత్మ నడిపేది ఏదంటే సబ్ కాన్షియస్ మైండ్. దానికి ఒక మైండ్ ఉంటుంది. అంటే ఆత్మకు ఒక మైండ్ ఉంటుంది, ఈ దేహానికి ఒక మైండ్ ఉంటుంది. దేహానికి ఉండే మైండ్ చేతన మనస్సు. అదే కాబట్టి చనిపోయిన తర్వాత ఎవరు తీసుకెళ్ళాలి మీరు అంటే, మీకు కావాలంటే సహాయం చేస్తారు. మీకు అర్థం కాకపోతే కొంత హాస్టల్ మాస్టర్స్ మీకు దగ్గరగా వచ్చి సహాయం చేస్తారు. ఎందుకంటే అంతవరకు ఈ దేహంలో ఉంటాం. సడన్ గా చనిపోయినప్పుడు మనకు అర్థం కాదు. చెప్పండి. నమస్తే మాస్టర్. నమస్తే. ఇవాళ నేను సాయిబాబా గుడికి వెళ్ళొచ్చాను. అలా గుడిలో కూర్చొని అన్ని వింటున్నాను, కానీ నాకు జ్ఞానం అనేది ఇంకా పూర్తిగా అర్థం కావట్లేదు స్వామి అని దండం పెట్టుకొని వచ్చాను. ఇవాళ ఇదే మ్యాటర్ రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఇవాళ మనం దీని గురించే మాట్లాడుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. చిన్నగా ఇద్దరికైనా సరే మనం హెల్ప్ చేయాలి అనేది బ్రెయిన్ లో వచ్చింది వాళ్ళ క్లాస్ లో. నాకు చాలా హ్యాపీ. ఓకే, రైట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. రవీంద్రరావు గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఈరోజు మీరు చెప్పినటువంటి సాయి ప్రవచనాలు చాలా చాలా చక్కగా చెప్పారు సార్. సర్వజీవుల్లో కూడా ఆత్మస్వరూపులు అనేసి, ఏ జీవిని కూడా మనం హింసించరాదనేసి అని ఆ యొక్క భావన కలిగి ఉంటే మనం ప్రేమతత్వంతో ఉంటాము. అదే మనం ఆచరించాల్సింది. కానీ ఏ జీవిని కూడా హింసించకూడదు. వాటికి ఆకలి కొన్న వాటికి అన్నం పెట్టాలి, సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలి మనము. ఇది సాయి చరిత్ర వల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అనేసి తెలియజేశారు సార్. ఈ సందేశం చాలా చక్కగా ఉంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఎస్, అజిత మేడం మాట్లాడండి. అజిత మేడం. నమస్తే మాస్టర్స్. నమస్తే, మాట్లాడండి. చాలా అద్భుతంగా చెప్పారు సాయిబాబా లీలలు. నేను సచ్చరిత్ర చదువుతుంటాను, వింటుంటాను ఖాళీ ఉన్నప్పుడల్లా. బాబా వెన్నంటే ఉంటారు ఎప్పుడు కూడా. ప్రతి జీవిలో కూడా దాన్ని చూస్తూ బాబా ఉంటారనే చూస్తుంటాము. చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకా పక్కన అంటే ఎప్పుడు ఒంటరిగా ఉన్న మనిషి ఒంటరితనం అనిపించదు. ఇప్పుడు బాబా వెన్నంటే ఉంటారు, ప్రతి దానిలో బాబా కనిపిస్తుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగా చెప్పారు. మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది బాబా సచ్చరిత్ర విన్నప్పుడు గాని, చదివినప్పుడు గాని, చూస్తుంటే. ఎనీ టైం పక్కన ఉంటారు, మనకి ఇబ్బంది లేదు అన్నట్టు తోడుగా ఉంటుంటారు ఎప్పుడు కూడా. సమస్య వచ్చినప్పుడు కూడా బాబా ఏంటి సమస్య అన్నట్లు మనసులో ఇట్లా కొంచెం బాధపడ్డగాని తర్వాత కొంచెం టైంలోనే రిలీఫ్ వస్తుంది, పరిష్కారం చూపిస్తుంటారు బాబా ఎప్పుడు. ఎందుకంటే మీలో ఉన్న ఆత్మనే ఆ బాబా. మీలో ఉన్న ఆత్మనే బాబా కాబట్టి మీరు అడుగుతున్న ప్రశ్న మీ ఆత్మకు అడుగుతున్నారు కాబట్టి అక్కడి నుంచి మీకు సమాధానం ఖచ్చితంగా లభిస్తుంది. జీవితం ఎలా చెప్పాలంటే చెప్పండి. మనకి ఏదైనా బాధ కలిగిన, అది హెల్త్ పరంగా కానీ, సమస్య పరంగా, డబ్బు పరంగా కానీ, ఏదైనా సరే అది వచ్చినప్పుడు ఒక్కోసారి తట్టుకోలేనంత బాధ వస్తుంది. ఎలా ఇలా అని చెప్పేసి బాబా నువ్వే శరణం అని చెప్పేసి అలా చెప్పేసి కొంచెం టైంలోనే రిలీఫ్ వస్తుంది, తెలుస్తుంది. దాని సమస్య పరిష్కారం వెంటనే చూపిస్తారు బాబా. నాకు 2 years నుంచి బాగా అంటే బాగా అట్లా అయిపోయింది.
ప్రతి దానిలో కూడా బాబా ఉన్నారు. ప్రతి జీవిలో గాని వస్తువు ఏదైనా అంతే బాబా అనిపిస్తారు నాకు. ఇంకా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ధైర్యం వరుణ్ దోమ దోమ జీవితంలో ఫస్ట్ ఇన్ని దోమలో సంవత్సరాల్లో సీమలో సీమలో అన్నిట్లో కూడా ఉండేది బాబానే. అంటే అన్నిట్లో ఉండేది ఆత్మనే. అది మనం తెలుసుకోలేక మూర్ఖులుగా మన వాళ్ళు చాలా కొంతమంది తెలియక ఏదో చేస్తూ ఉంటారు. అది అన్నీ కూడా మనం దాని నుంచి బయటపడాలి. రైట్. సార్ ఇంకొక చిన్నది, ఇదిగోండి మొన్న రవీందర్ సార్ చెప్పారు సార్, ఇదిగోండి పుదీనా పువ్వు, వామ్ పువ్వు, పచ్చ కర్పూరం. అంటే బాగాలేదులేండి, నాకు బాగా కోల్డ్ జలుబు చేసింది, 3 రోజుల నుంచి బాగా ఇబ్బందిగా ఉంది. ఈ రోజే తీసుకొచ్చాను సార్. ఇవన్నీ గాజు బాటిల్ వేసి ఉంచుతాను. ఇప్పుడు రేపు మార్నింగ్ కల్లా వాటర్ అవుతుంది. మనం ఏమి ఇంకా కదపక్కర్లేదు వీటిని. ఓకే, రైట్. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మెడిసిన్ కూడా. ఓకే, అన్ని 3 తులం తీసుకొచ్చేసారు. ఇవి చాలా టైం వస్తుంది మనకి. ఓకే. సో ఇవి హోమ్ రెమెడీస్ అనేటువంటివి, ఈ ఇంటి నివారణలు ఉన్నాయి కదా, ఇవి అంటే ఇలాంటి టెక్నిక్స్ ఎన్ని మీకు తెలిసి ఉంటాయి? ఆల్మోస్ట్ ఎన్ని తెలిసి ఉండొచ్చు? అవునండి, అంటే ఇలాంటివి ఎన్ని తెలిసి ఉంటాయి మీకు? అంటే ఒక 5, 10 ఎన్ని తెలిసి ఉండొచ్చు? చాలా తెలుసుంటాయి సార్. లిస్ట్ అవుట్ చేస్తే బయటకు వచ్చేస్తాయి మొత్తం. అదే, అది మనం చేయాల్సింది. ఆ లిస్ట్ అవుట్ చేసి మీరు టీచ్ చేయాలి అందరికి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఇవన్నిటిని రాసి ఏమి దాన్ని ఎలా చేయాలి అనేటువంటిది రాసి, ఇదిగోండి మళ్ళీ ఇది కనిపిస్తుందని జిందా తిల్స్మాత్. ఎక్కువ శాతం ఇంగ్లీష్ ఇలా జిందా తిల్స్మాత్ వావిలాక్ అంటారు. మామూలుగా మనకి బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కానీ అట్లా వావిలాక్ వేసుకొని వాటర్ లో వేడి చేస్తే కూడా బాడీ పెయిన్స్ తగ్గుతాయి. రుగ్మత అంటే దురద గానీ ఎలర్జీస్ అలా తగ్గుతాయి. కుక్క తులసాక్ అంటారు. రకరకాలవి ఉంటాయి. అవన్నీ యూజ్ చేస్తుంటాం దాదాపుగా. అందుకే మీరు ఇవన్నీ కూడా మీరు అద్భుతంగా టీచ్ చేయాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు మన కన్నడ సెషన్లో మధురా మేడం అని ఒక ఆమె ఉంది. ఆమె ప్రతిరోజు ఏం చేస్తుందంటే నీట్గా టైప్ చేసి, మీకు కావాలంటే మేడం పంపించింటారు కదా, చాలా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పంపించాం కదా, తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి ఎన్నో వేస్తుంటాం. అవన్నీ కూడా ఆమెనే తయారు చేసేది. మీరు గ్రూప్లో చూడండి, మీరు గ్రూప్లో ఉన్నారు కాబట్టి వాట్సాప్ తెలుస్తుంది. ఒక ఇంటి నివారణ వచ్చేస్తుంది పొద్దున్నే మాకు. ప్రతిరోజు మార్నింగ్ మేడం తయారు చేసి కన్నడలో టైప్ చేసి పంపిస్తారు. మన మిత్రులు దీపికా మేడము, లలిత మేడం వాళ్ళు మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి దాన్ని నీట్గా రెడీ చేసి మళ్ళీ తెలుగులోకి పంపిస్తారు. తెలుగులో గ్రూప్లో వేస్తూ ఉంటాం. ఆ విధంగా వాళ్ళంతా ఆ విధంగా చేస్తున్నారు కదా, మీరు డైరెక్ట్గా తెలుగులో టైప్ చేసి మీరు వేసేయచ్చు. దాన్ని తీసుకొని మళ్ళీ మేము ఇంగ్లీషు, కన్నడ, హిందీ వాళ్ళకు పంపిస్తాం. సో ఇది ఈ విధంగా మనం ఈ విధంగా చేయడం అనేటువంటిది అద్భుతమైన విషయం. అలా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎలా సార్, ఎలా రాయాలంటారు? అది మీరు అంటే మామూలుగా రాసుకొని దాన్ని టైప్ చేయాలి. మీకు అలా అది అవకాశం ఉంటే చూడండి. ఓకే, టైప్ చేస్తాము. ఓకే, మెసేజ్ ఎక్కడ పోస్ట్ చేయాలి అందుకని అడుగుతున్నా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గ్రూప్ లోనా? నీట్గా టైప్ చేసి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలి అంతే. వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయాలి. టైప్ చేసేసి నీట్గా దాన్ని ఒక మెసేజ్ లాగా చేసి దాన్ని అంటే ఏ విధంగా వాడాలి. ఇప్పుడు సపోజు తలనొప్పికి నివారణ ఏంటి, ఓకే, లేదంటే గ్యాస్ వచ్చిందంటే గ్యాస్ట్రిక్కి నివారణ ఏంటి, ఇలాంటిది నీట్గా రాసి దాని కింద ఏమేమి చేయాలో స్టెప్స్ అంటే ఆ స్టెప్స్ రాసి దాన్ని మనము పోస్ట్ చేస్తే అయిపోయాయి. అది ఆటోమేటిక్గా అందరికి వెళ్తుంది. అది చాలామంది దాన్ని పోయించుకుంటారు, డైరెక్ట్ పోయించుకుంటారు. చెప్పండి. అదే సార్, మాకు పంపిస్తే మా వాట్సాప్ పంపించినా మేము షేర్ చేస్తాం. అదే అట్లా కూడా చేయొచ్చు. ఓకే, అంటే గ్రూప్ లో షేర్ చేయాలి, పర్మిషన్ ఉండదు కదా సార్, తెలీదు గ్రూప్ లో కదా. వేయడానికి అడ్మిన్ కు ఉంటుంది కాబట్టి అవును. నాకు పంపించండి, నేను షేర్ చేస్తాను. సో ప్రతిరోజు మీరు చేయండి మేడం. ఆ విధంగా చేస్తే కోర్ టీమ్ లో యాడ్ చేస్తాను, అప్పుడు పంపించచ్చు సార్. కోర్ టీమ్ లో అక్కడే కన్ఫ్యూజన్ లేకుండా మీ నెంబర్ పంపిస్తే సరిపోతుంది. అంతే సార్. మీ నెంబర్ ఎందుకంటే చాలా గ్రూపులు ఉంటాయి, అవన్నీ కన్ఫ్యూజ్ అవుతుంది. మీకు పంపిస్తే మీరు అక్కడి నుంచి తీసి దాన్ని పంపించేస్తే అయిపోతుంది. అలా చేయండి మేడం. చేస్తే చాలా మందికి ఉపయోగం అవుతుంది. ఇప్పుడు మన జ్ఞానం అనేది అందరికి ఉపయోగపడాలి. మనం ఉండేది దానికోసం భూమి మీద. మన జ్ఞానం 10 మందికి పంచితేనే ఇంకా పెరుగుతుంది, పదును వస్తుంది, అవతల వాళ్ళు కూడా అందరికి యూజ్ అవుతుంది కదా. కరెక్ట్, అవును. అది ఉపయోగపడేదే కావాలి. ఏదైనా జ్ఞానం అనేది
ఇంకోరికి ఉపయోగపడేది అయితేనే ఆ జ్ఞానము ఉపయోగపడినట్టు, లేదంటే వేస్ట్. ఎంత జ్ఞానం ఉన్నా ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి. ఏముండదు, దాచిపెట్టుకుంటే ఏముంటుంది, ఏమీ ఉండదు. అవును, అది తనతోటి అంతమైపోతుంది తప్ప బయట తెలియదు కదా. కరెక్ట్. అందుకోసం ఇది రేపటి నుంచే ప్రారంభించండి. ఓకే, ఓకే సార్, ఒక 1 day 2 days ఆగిన తర్వాత కొంచెం హెల్త్ బాగాలేదు. రైట్, నో ప్రాబ్లం. మీరు బాగా అయ్యాక ప్రారంభించండి. ఓకే. 3 days నుంచి అలా ఉంటే వాటర్ లో తులసాకు, మన ఏమంటారు వామాకు, తమలపాకులు, కొంచెం మిరియాలు, దాల్చిన చెక్క అలాంటివన్నీ వేసి వాటర్ని బాగా మరగబెట్టేసి కషాయం లాగా వాటర్ గా అసలు మంచినీళ్ళు తాగకుండా వాటిని తాగేసాను. 2 రోజుల నుంచి కూడా కొంచెం రిలీఫ్ అన్నమాట. బాగా దగ్గు వస్తుంది. జర్నీలో ఉండేసరికి 2 days బాగా ప్రాబ్లం అయింది. ఎక్కువ శాతం హోమ్ రెమెడీస్ మామూలుగా ఇలాంటప్పుడు ఏంటంటే మూత్ర చికిత్స చేస్తాము. ఎలా ఉంటుందంటే ఈ నోస్ బ్లాక్ అయిందనుకోండి, మూత్రం ఇక్కడ 3 డ్రాప్స్, ఇక్కడ 3 డ్రాప్స్ వేస్తే నోస్ బ్లాక్ మొత్తం వెళ్ళిపోతుంది. విత్ ఇన్ ఒక 1 minute కూడా కాదు, అంత అద్భుతంగా పనిచేస్తుంది మూత్ర చికిత్స. అది తర్వాత లింగముద్ర ఈ- పనిచేస్తుంది సార్. ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఇక్కడ అది కూడా ఇక్కడ అవును. ఇక్కడ ఆక్యుప్రెజర్ పాయింట్స్, ఈ 3 పాయింట్లు బాగా పనిచేస్తాయి. ఇక్కడ ఉమ్. లింగముద్ర బాగా పనిచేస్తుంది. అలాగే కుబేర ముద్ర కూడా మనకు ఆల్రెడీ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఈ కుబేర ముద్ర అనేది కూడా సైనస్ కు బాగా పనిచేస్తుంది. ఎస్, కరెక్ట్. ఇవి మనము 40 minutes దాకా పెట్టుకున్నామంటే లింగముద్ర అయితే 15 minutes, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. కానీ చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తుంది. పసుపు నీళ్ళలో వేసుకొని ఉడికిచ్చి ఆవిరి చేసుకోవడము, పసుపు నీళ్లు తాగడము, ఇవన్నీ కూడా నేను చాలా అవస్థపడ్డాను. సార్ నాకు ఇబ్బందిగా ఉంది అంటే ఇవన్నీ చెప్పారండి. ఒక్క రోజులోనే చక్కగా క్లాస్కి వచ్చేసి ఆరాంగా అయిపోయింది. ఒక్క రోజే అంతే, రెండో రోజు కూడా కాదు. ఈ పాయింట్స్ పెట్టుకోవడము, ఇక్కడ 10 times ప్రెస్ చేయడము, అలాగే లింగముద్ర పెట్టుకోవడము, పసుపు నీళ్లు ఆవిరి, రైట్, అంతే. ఇవి చాలా బాగా పనిచేస్తాయి. మేడం, చిన్న ఆలోచన అడగొచ్చుకోలేదు. ఇప్పుడు ఈ ముద్రలన్నీ ఉన్నాయి కదండి, ఆ ముద్రలన్నీ పెట్టినప్పుడు అంటే ఒక చిన్న వీడియో చేసి ఒక్కొక్క ముద్రకి పేరు ఉంటుంది కదా, అది పెట్టి అలా చేస్తే బాగుంటుందేమో కదా. అంటే అన్ని కన్ఫ్యూజ్ అవుతుంటాం కదా. అట్లేం లేదు, అట్లే చదువుతుంది కదా ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఒక్కో రోజు వీడియో వస్తా Separate గా ఉంది. వస్తుంది కదా ముద్రాసు. ఆ ముద్ర పేరు వస్తుంది, ఆ ముద్ర పేరు నీట్ గా వస్తుంది. ముద్రనే సపరేట్ గా పంపిస్తాం కదా. అవును, పంపిస్తాం. ఓకే, నేను అంత ముద్రనే గమనించలేదు వాస్తవంగా. ముద్రనే సపరేట్ గా వస్తుంది. సపరేట్ గా వస్తుంది. ఆ ముద్రను మీరు సైనస్ ముద్ర, హృదయ ముద్ర, మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు, అంతే. ఓకే, అవే సపరేట్ గా వస్తాయి. ఏమంటే ఏ ముద్ర అయినా కానీ నేను గమనించలేదు తెలుసుకోవడం. వాస్తవంగా, అందుకే అడిగాను. అదే చూడాలి, ఉన్నాయి. గమనించండి అన్ని ముద్రలు కూడా. అందుకే ఇప్పుడు ఏం చేశామంటే ఈ ఈ ఈ యొక్క సెషన్ నుంచి ముద్రలు ప్రతిరోజు ఒకటి చెప్పాలని ప్రారంభించాం. ఓకే సార్. అవన్నీ కూడా అందరు తెలుసుకొని పాటించండి. నెక్స్ట్ మంత్ రాఘవయ్య సార్ కూడా ముద్ర చెప్తా అన్నారు సార్. మీరు అవన్నీ లిస్ట్ ఇస్తారంటే ఆయన దగ్గర ముద్ర బుక్ ఉంది, చూసి ఆయన. ఖచ్చితంగా ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూసుకొని నెక్స్ట్ ఫర్దర్ ముద్ర అట్లే కంటిన్యూ అవుతుంది. అది ఓకే సార్. మొత్తంగా మనం ప్రతి మంత్ చేసుకుంటూ పోతాము. మొత్తం 300 ముద్రలు దాకా అన్ని కవర్ చేస్తాం మొత్తం. ఓకే సార్. రైట్, ఓకే. ఈ 2 days లో ఈ 21 days అయిపోతుంది కదా మేడం, మళ్ళీ ఎలా ఇదే గ్రూప్ కంటిన్యూ అవుతుంది వేరే? అంతే. మీరు ఎక్కువ మంది జాయిన్ చేస్తే కంటిన్యూ అవుతారు, లేదా డ్రాప్ అవుతుంది. నేను ఆల్రెడీ 6 members యాడ్ చేశాను సార్. ప్రతి ఒక్కరు సారు ఇంకా మనకు సపరేట్ గా లింక్ పంపించి ఫేస్బుక్ లో ఉండదండి. మనకే షేర్ చేస్తారు, గ్రూప్ లో షేర్ చేస్తారు, మనము షేర్ చేయాల్సి ఉంటుంది. మన వాట్సాప్ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో అందరికీ పంపించడము, దాని గురించి చెప్పడము, స్టేటస్ లో పెట్టడము, అలాగే ఫేస్బుక్ లో ఉంటే ఫేస్బుక్, ట్విట్టర్ ఏది ఉంటే దాంట్లో మనం షేర్ చేయాలి, యాడ్ చేయాలి. మీరు స్టేటస్ లో పెట్టుకోవడము అన్ని ఇంకా మీరే చేయాలి. మనమే ప్రచారం చేయాలి. కాబట్టి అది వస్తూనే మనము ఇంకా ఆల్రెడీ వచ్చేసింది. ఆల్రెడీ గ్రూప్ లో ఉంచండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇమీడియట్ ఇది అయిపోతానే షేర్ చేసేయండి. నైట్ కు పొద్దున 2 సపరేట్ చేశాము. చేస్తే చాలు, వాళ్ళు ఎంత షేర్ చేసుకుని ఎంతమంది జాయిన్ చేస్తే అంతే. ఎంతమందికి ఎన్ని గ్రూప్ లో షేర్ చేయడమే కదా. ఎంతమంది ఉంటే అంతమందికి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేరిపోతారు కదా.
అట్లా షేర్ చేసుకుంటా పోవడమే. మనమే ప్రచారం చేయాలి ఇంక నుంచి. బయట ప్రచారం ఏముండదు. ఆల్రెడీ ప్రచారాలు అయిపోయినాయి, మనమే చేసుకోవడం జరుగుతుంది అనమాట. మళ్ళీ 1వ తారీఖు నుంచి సేమ్. అయితే ఈసారి 1వ తారీఖు కూడా నుంచి 21 days కంటిన్యూగా ఉంటుంది ధ్యాన మహాయజ్ఞాని కోసం అని. కాబట్టి ఈ సండేస్ కూడా క్లాస్ ఉంటుంది. మామూలుగా అయితే మనకు సండేస్ ఉండదు, ఇప్పుడు సండే కూడా ఉంటుంది. ఈ డిసెంబర్ నెల మాత్రమే. షిరిడి సాయి సందేశాలు చాలా బాగా చెప్పారు సార్. అయితే పాపం చాలా బాబా అద్భుతంగా చెప్పినారు, అసలు. బాబా ఏం చెప్పారో అవి మన వాళ్ళు బాబాను ఆయన ఏమంటాము, నేను నేను దేవుణ్ణి కాదు అంటే మన ఊరిని అంటే ప్రతి ఒక్క జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అని చెప్పడము. ఆయన ఆయన ఏం చెప్పాడో కానీ అది తప్పుగా అనుకోకూడదు. ప్రతి ఒక్కరు విపరీతం అయిపోయింది సార్. ఆయనకే కిరీటాలు పెట్టేశారు. ఆయన ఆయన ఎంత నిరాడంబరుడో ఆయన్ను అంత ఆడంబరం చేసేసి ఆయన భోగవంతుని చేసేసినాడు సార్. పాపం ఆయన చిరిగిన బట్టలు కట్టుకొని ఎట్లుంటాడో, ఆయన ఏది చెప్పాడో పూర్తి ఆయనకు ఆయన అనుకుంటే ఏమనుకుంటాడో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఎంత నిరాడంబరమో జీవితము స్వామిది ఆయనది. కానీ ఆయన వీళ్ళు ఆ రకంగా మార్చేశారు. ఏది చెప్పినారో అది తప్ప అన్ని చేస్తున్నారేమో అనిపిస్తుంది సార్. అంతే 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 కరెక్ట్. ఇప్పుడు అదే నేను బాబా గారు చెప్తున్నాను. మనకి లాస్ట్ బాబా గారి ప్రసాదంగా మనకి ఏమి ఇస్తారు మేడం? విభూది ఇస్తారు. అంటే లాస్ట్ కి మనం ఎంత చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఏది చేసినా లాస్ట్ కి మిగిలేది అయ్యేది అదే. ఆ విభూది బూడిద అది మాత్రమే. అంతే. అసలు దాన్ని మర్చిపోయి జనాలు ఏంటేంటో అసలు ఏమేమో షిరిడి వెళ్తే ఏమేమో చూస్తుంటాము. అయిపోతుంది సార్. బయట వెళ్ళినప్పుడు ప్రపంచంలో కూడా ఏమో చాలా విచిత్రం జరిగిపోతున్నాయి. అనిపిస్తుంది. ఏంటిరా ఆయన బాబు, ఎక్కడ చెప్పింది స్టేటస్ ఎంత మటుకు ఉంచుకోవడానికి ఆచరణ ఉందో వచ్చారన్నట్టు నాకైతే ఉంటుంది. తెలియదు. ఆయన అవును. చెప్పినది ఆచరణ ఎంత మటుకు ఉంది అనేది అర్థం కాదు సార్. అట్లా జరిగిపోతుంది. స్టేటస్ ఉంచుకోవటానికి వెళ్తున్నట్టే ఉంటుంది. చాలా మందిని చూస్తుంటాం కదా, మేము అది ఇచ్చాము, ఇన్ని లక్షలు ఇచ్చాము, ఇన్ని వేలు ఇచ్చాము, ఇది చెప్పుకుంటారు కానీ బాబాకి హృదయాన్ని ఎంత సమర్పించాము అనేది చాలా తక్కువ మంది. అసలు ఏంటో వెళ్తున్నామంటే వెళ్తున్నాము, వస్తున్నాము, అదొక స్టేటస్ సింబల్ లాగే ఉంది తప్పించి అసలు దారిలోకి ఎవరు వెళ్ళట్లేదు. ఆయన చెప్పినది ఆచరించాలి కదా సార్. ఒక గురువు ఏం చెప్పారో అవును. అది ఫాలో అయితే అప్పుడు కరెక్ట్ అన్నమాట. అంతేగాని ఆయన ప్రతి జీవిలోనూ చూడమన్నారు, అది ఎంత మటుకు. కానీ మీరు చెప్పారు అప్పుడే క్లాస్లో జాయిన్ అయినప్పుడే చెప్పారు దోమలు అన్నింటి మీద బ్యాట్. నేను అప్పటికే ఇంకా బ్యాట్ మేము పక్కన పడేసినాం అనమాట. ఏం చెయ్యం, కావాలంటే డోర్లు వేసుకుంటాము, ఇంకా లేదంటే మీరు అన్నట్టు దుప్పట్లు కప్పుకుంటాం. కానీ అంటే పాపము నిజంగా సార్ మాకు దోమలు చాలా ఎక్కువ ఉండేది. అప్పటి నుంచి వాడికి సారీ చెప్పుకోవడం వల్ల అవి కూడా రావడం తగ్గించేసాయి. రావు. ఇప్పుడు నేను అంటే ఉదాహరణ చెప్తాను. మనం ఒకే బెడ్ మీద పడుకున్న దంపతులు కానీ పిల్లలు కానీ ఎవరైతే అది చేస్తారో వాళ్ళనే వచ్చి కుడుతుంటాయి అవి. గుర్తుండే ఉన్నది. నన్నే ఎందుకు గుట్టాయి అంటారు. ఎందుకంటే నువ్వు చేస్తున్నావు కాబట్టి కుడుతూ ఉంటది. దృష్టి మనం వాటి మీద పెడతామో అవి వచ్చి మన మీదనే దృష్టి పెడతాయి. కరెక్ట్ గా ఖచ్చితంగా ఖచ్చితంగా అదే అప్పటి జరుగుతుంది. నుంచి ఎప్పుడైతే ఆ బ్యాడ్ మానేసినామో అప్పటి నుంచి అవి కూడా మాకు పాపం ఇబ్బంది పెట్టడం లేదు. అవును. ప్రతి దాంట్లోనూ చూసేది అన్నింటిలోనూ ఒకే ఆత్మ ఉంది, అన్నింటిలోనూ భగవంతుడే ఉన్నాడు అనేదాన్ని మనం ఎప్పుడైతే ఆ దృష్టితో చూస్తూ ఉంటామో ప్రకృతి కూడా మనకు అదే రకంగానే సహకరిస్తుంది అనేది చాలా అద్భుతం సార్. అది అనుభవించిన వారికే తెలుస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ అయ్యేది చాలా బాగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు నేను పాముల్ని ఎక్కువ చంపేదాన్ని. అలా నాకు అంటే నాన్నగారు పాములు చంపుతారు ఎక్కువ, ఏదైనా ఇంట్లో పక్కన ఇంటికి కానీ ఎక్కడికైనా బయటకు వస్తే పాములు చంపేదాన్ని. పెద్ద తాసు పాములు కూడా చంపుతా భయం లేకుండా అలా చంపేదాన్ని. తర్వాత ఎందుకో అసలు కొంచెం అయితే నాకు మీరు ప్రాబ్లం మీరు అయింది. చాలా ఎక్కువ ధ్యానం చేయాలటైతే. ఇప్పుడు లేదు సార్, ఎక్కువ కొంచెం ఎక్కువ పాపం ఆల్రెడీ ఏమైందో తెలీదు. ఊట కట్టుకునే ఇష్టాలు. పాములు అంటే అవి మన హాని చేస్తాయేమో, చంపుతా. ఇప్పుడు వస్తాయంటే భయమే కదండి ఎవరికైనా. అలా చంపేదాన్ని. ఎవరైనా పిలిచే వాళ్ళు కూడా పక్కన ఉండి ఇలా వచ్చింది అంటే చంపేదాన్ని. అలాంటిది ఒక 2 years నుంచి అన్ని ఎందుకో నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఇక మానేది. పాము కరిచినట్టు కల వచ్చేది, కలొచ్చేది, ఘాట్లు పడేవి బాడీ మీద, కాళ్ళ మీద ఘాట్లు ఉండేవి కానీ పాము మాత్రం ఘాట్లు అవపడేవి నాకు. ఇలా ఎందుకు అవుతుంది? 4-5 సార్లు అయింది. ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాలేదు. ఏంటో చాలా మంది అన్నారు, అయ్యగారులని వాళ్ళని పూజారిని కనుక్కోమన్నారు, ఎక్కడెక్కడో అది ఇదని కనుక్కొని దానికి ఏదో రెమెడీ చేయమన్నారు. నేనైతే ఏం చెయ్యలేదు. తర్వాత ఇక ఎందుకో ఉడిపి అక్కడ అరుణాచలం వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి వచ్చాము.
ఇక ఉమ్. తర్వాత ఎందుకో పాముల్ని చంపటం మానేసా. ఇక అప్పటి నుంచి నాకు ఇంతవరకు మళ్ళీ పాము గరిచినట్టు కల రావడం కానీ ఘాట్లు కనపడటం కానీ లేకుండా అయిపోయింది. ఇక మీరు అప్పటి ఏం నుంచి చేయాలంటే ఇప్పటివరకు మీరు పాములు మీరు చంపట్లేదు. ధ్యానంలో కూర్చొని ఆ యొక్క ఆత్మల్ని ఆహ్వానించి వాటికి సారీ చెప్పాలి మీరు. లేదంటే అది అంత ఈజీగా పోదు. అంటే అది చాలా గొప్ప పాపం, అది చాలా పాపం కదా అది. ఉమ్? పాముని చంపడం అంటే అనేది చాలా అన్యాయం. పాపమే సార్, కాదనట్లేదు. కాకపోతే అవి కూడా మనకి హాని చేస్తాయి, ఎవరిని కరుస్తాయో ఏం లేదు. తెలియదు. ఆహా, ఆ ఆహా, భయం లేదు అనమాట. లేదు 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 లేదు. హాని చేయవు, అవి చేయవు. మనము మనం హాని చేస్తాయనే భయంతో వాటిలో ఒక నెగిటివ్ ప్రకంపనలు మనం కలిగిస్తున్నాం తప్ప అవును. వాటికి అవి ఎప్పుడు కూడా చూడండి ఎట్లా ఉంటుందంటే, వాటికి మిమ్మల్ని చూస్తే భయం. మనం అనుకుంటాం వాటి చూస్తే మనకు భయం అని, మనల్ని చూస్తే వాటికి భయం ఎక్కువ. ఆ భయంలో సో మనం కూడా అలానే భయంగా బిహేవ్ చేస్తే అదేమవుతుందంటే ఆ యొక్క ఆ యొక్క ఈ భయం అనేటువంటి ఈ యొక్క లక్షణం కలిగి ఉంటుంది కదా దాంట్లో. అప్పుడు మనమేం చేస్తామని చెప్పి భయంతో మనం కాటేయడం ప్రయత్నం చేస్తాం, అట్లా జరుగుతుంది. అదర్వైజ్ అవును. జరగని అట్లాంటి విషయం ఎప్పుడు కూడా నేచర్లో ప్రతి జంతువు కూడా ఓకే చెప్పాలంటే ఇదంతా పౌన నిత్యజీవి. ఫ్రీక్వెన్సీ. ఓకే. సో మనం నిజమైన ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటే, ఒకే థాట్స్ ఉంటే శాంతంగా ఉంటుంది. ఎందుకు ఎంతో మంది మహాత్ముల దగ్గర పాములు వస్తాయి, తర్వాత పులులు వస్తాయి, పుల్లు వచ్చి కూర్చుంటాయి, పాములు వచ్చి కూర్చుంటాయి, పాములు ఆయన 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 మీద వెళ్తూ ఉంటాయి, చుట్టూ చుడుతుంటాయి. ఏమవుతుంది? ఏం కాదు. మనం మనలో భయం కలిగిందంటే అప్పుడు ఆ భయానికి దాంట్లో భయం కలిగి ఏమవుతుందో అని చెప్పి అది భయపడి చేస్తుంది తప్ప అది నిజంగా కరచాలని కానీ కుట్టాలని ఏమి ఉండదు. అర్థమైందా? అవును. ఇది మనం అర్థం చేసుకోవాలి. 2 years నుంచి ఆపేసాను సార్. ఇప్పుడు ఒక్కదాన్ని కూడా చంపట్లేదు అసలు. ఇంతకు ముందు మాత్రం చాలా అదే అనిపిస్తుంది. ఇప్పుడు అనవసరంగా అప్పుడే వాడి జోలికి వెళ్ళాను అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా అది ఇప్పుడు మీరు మానేసా. దాన్ని పరిష్కరించుకోవాలంటే ఇంకా చాలా ఎక్కువ ధ్యానం చేయాలి, తప్పదు మీరు చేయాల్సిందే ఇంకా. ఆ? అది ఓకే. రైట్. ఓకేమా? సో సెషన్ క్లోజ్ చేద్దాం, టైం అయింది. ఓకే రైట్. అందరికీ ధన్యవాదాలు. నమస్తే, శుభరాత్రి.